రైతులకు సంబంధించి దేశంలో కేంద్ర ప్రభుత్వం రైతులకు సంబంధించి ఈ ఎన్నికల ముందు రైతులను రాజులను చేస్తాము, రైతులే దేశానికి వెన్నెముక లాంటి పెద్ద పెద్ద మాటలు చెప్పి ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు రైతులను నడ్డి విచ్చే విధంగా విద్యుత్ బిల్లు తీసుకురావడము, అదేవిధంగా రైతులకు ఎరువుల కొరత సృష్టించడము, రైతులకు ఒక యాప్ తీసుకొచ్చి యాప్ ద్వారా ఎరువులను కొనుగోలు చేసే విధంగా రైతులను అనేక రకాలుగా ఇబ్బందుల పాలు చేస్తూ ఉన్నారు. ఇది సరైనది కాదు. రోజు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఇప్పుడు పెట్టుబడి పెరుగుతూ ఉంది, కానీ పండించిన పంటలకు మాత్రం ఆ రేటు పెంచడం కానీ ఆ సామ్నాథ్ సిఫార్సును అమలు చేస్తామని చెప్పడం కానీ ఇవన్నీ కూడా అమలు చేయకుండా రోజు పెట్టుబడిదారి వ్యవస్థ తీసుకొచ్చే విధంగా రైతులనంతా కూడా పొలాల నుంచి దూరం చేసే విధంగా ఈరోజు ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఈ వ్యవహారం కరెక్ట్ కాదు. ఈరోజు రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వాలను కూల్చే శక్తి, దమ్ము, ధైర్యం ఒక రైతాంగానికి ఉంటుందని చెప్పేసి మేము ఈ సభ మీడియా ముఖంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఈరోజు రైతు ఏడ్చిన రాజ్యం ఉంటలేదు, ఎద్దు ఏడ్చిన వ్యవసాయం ఉంటలేదని చెప్పేసి పెద్దలు శాస్త్రాలు కూడా అనుభవపూర్వకంగా చెప్పిన అనుభవాలు కూడా ఇక్కడ మీరు చూస్తారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు రైతులకు ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచి వారు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించి సామ్నాథ్ సిఫార్సును అమలు చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ మీ అవకాశాన్ని ముగిస్తాం.